అండి. మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎంతమందికి తెలుసండి ఇలా చేపగుడ్లు ఫ్రై చేస్తారన్న విషయం? నేనైతే చాలా సార్లు అయితే చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. అమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ననమాట. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఏమో ఆయిల్ ఏసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఈ 3 ఏసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా కలుపుకున్నానండి. దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప గుడ్లు కూడా ఏసుకున్నాననమాట. ఏసుకొని అయితే కలుపుతూ ఉండాలి సిమ్‌లో పెట్టినా సరే. చూసారా ముద్దలో ఉండిపోయింది కదా! దాన్ని అటు ఇటు చేసి గుడ్డు ఉక్కిరి ఎలా చేస్తారో అలా అయితే చేస్తాననమాట. అలా కొద్దిగా వేగిపోయాక చిదిపేసాను అంతాను. ఇలా చేయడం వల్ల ఏంటవుతదంటే ఉప్పు, కారం, మసాలా అంతా చక్కగా పడతదనమాట. ముందుగా ఫ్రై ఉల్లిపాయలు, మసాలాలు ఇవన్నీ ఎయనండి. ఇలా వేస్తే పిల్లలు స్నాక్‌లో తినేస్తారనమాట. చక్కగా ఇష్టంగా తింటారు. అందుకని ఇలా అయితే ట్రై చేశాననమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఈజీగా కూడా అవుతదనమాట. స్నాక్‌లాగా పనికొస్తది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా చేప గుడ్లు తెచ్చుకున్నప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.